తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. ఇక ఆ టాపిక్ అంటే మా అంటే 10 రోజులు 15 రోజులు ఉంటుంది అంతే. ఇక తర్వాత కామనే ఏంద్రా అంటే ఎప్పడాటనే నరుకుతూనే ఉంటారు, చంపుతూనే ఉంటారు, పోతూనే ఉంటుంది తప్ప ఎవరికి న్యాయం జరిగేది లేదు. వాళ్ళని చూసి ఇంకోటి భయపడేది అయితే అస్సలు లేదు. ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఏం చేయనీకే ఇప్పటి వరకు ఎవరికైనా నిన్న కాక మొన్న యూట్యూబర్ అమ్మాయిని అతి దారుణంగా వాడు చంపేసిండు. ఆ విషయం మర్చిపోక ముందుగా ఇంకొక అమ్మాయిది వచ్చింది. ఏం న్యాయం జరుగుతుంది? వాడిని నిమ్మలంగా తీసుకోవచ్చురు, జైల్లో కూర్చోబెడుతురు, తినబెడుతురు, బయటికి ఏమైనా పాన సుస్థ అయితే తీసుకొస్తారు, చూపిస్తురు. ఇంత మూర్ఖంగా అరే నాయన అంత దారుణంగా చంపుతావురా నాయన నువ్వు ఒక ఆడపిల్లని? నరికి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తలకాయ తీసుకొని వేరే కాడేసి కాళ్ళు వేరే కాడేసి నీ తల్లి నువ్వు చచ్చేది ఉంటివిరా. అంత పాపం ఏం చేసిందిరా నీకు? అంత అయినా అసలు అన్యాయం చేసిందా? సరే నేను పైసలు అడిగింది అనుకో, పిఎస్లో పోయి చెప్పేది ఉంటివి నువ్వు. నిన్ను ఓడొద్దు అన్నాడు, వద్దని చెప్పినారు ఎవరన్నా? ఒక మేడం సెంచరీ కొడితే ఒకటి తెలికల్లో వచ్చి పిఎస్లో కంప్లైంట్ ఇస్తామని బాగొత్తం తీసి బయట పెట్టలే. నీ తప్పు ఉందా ఆమె తప్పు ఉందా వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తుండే కదా. అట్లాంటి చేత కాలేదు మీకు. సంపత్తి ఇప్పుడు ఏమైంది? నీ పరువు నష్టము, ఆస్తి నష్టము, నీకు 10 మందిల పేరు లేకపోయే, రేపో ఎల్లుండో జైలుకు ఖచ్చితంగా అయితే పోయినవు, అయిపోయింది. ఊరు శిక్ష చేస్తారు. దేనికి? ఒక మంచి ఎంప్లాయీవి నువ్వు. అంటే కూడా అప్పటికే పెళ్ళయిందంట. ఈమె కూడా పెళ్ళయిందని చెప్పి చెప్తా ఉన్నారు, కొంతమంది పెళ్ళవలేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీంట్లో ఏది నిజమంటారు? ఇగో పెళ్ళి అయిందో కాలేదో ఆ పెళ్లికి అయితే నన్ను అయితే విలువలే నాకు తెలియదు, కానీ ఆ పెళ్లికి నన్ను విలువలే నాకు తెలియదు. కానీ చంపకూడదు. నీకు నచ్చలే కదా వదిలేసాయి. నీకు నచ్చని అన్నం పెడితే ఏం చేస్తావు? నాకు వద్దాను వదిలేస్తావు. ఇది కూడా అంతే, నచ్చకపోతే వదిలేయి. చంపని వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన 30 ఏళ్ళు 25 ఏళ్ళు నీకోసం కనిపించింది. చంపున ఆయన నువ్వు అన్ని చేతిలో పెట్టినారు. అంటే ఒక డేటింగ్ యాప్ లో ఇద్దరు కలుసుకొని ఆ అమ్మాయి మనీ ఇంకా గోల్డ్ అవి డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రిలేషన్ లో ఉన్నప్పుడు అది వేరు ఉంటుంది. బట్ పెళ్ళి అయ్యింది అని తెలిసి కూడా ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, ఏదో యాప్లా డేటింగ్ యాప్, మరి అలా ఉత్తనే పోతారా? అదే అంటున్నాను, ఆ రీజన్ తోనే అడుగుతున్నా. డేటింగ్ యాప్ లో కలిసి వీళ్ళిద్దరు ఇట్లా చేసిరు కదా, ఆ అమ్మాయి ఆ డిమాండ్ మనీ ఇంకా గోల్డ్ ఆ డిమాండ్ చేసింది కాబట్టి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది. అదే అంటున్నాను నేను, అదే అడగబోతున్నాను మిమ్మల్ని. సో ఆయన పిఎస్ లో కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్ గా అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా అని నేనే అంటున్నాను. పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది, వాళ్ళ అమ్మ నాయనకు చెప్పేది ఉంటుంది నువ్వు. వాళ్ళ అమ్మ నాయన లేరా? పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది, జాబ్ చేసే కాడికి పోయేది ఉంటుంది నువ్వు. ఒకడొద్దాను నేను నిన్ను. నువ్వు చేసిందే లక్కోర్ పని అని నీకు కూడా తెలుసు. ఇంకా అదృష్టం ఏంటంటే అలా పిల్ల అమ్మగారింటికి కూడా దాని లక్. అది డెలివరీకి ఏమో పోయింది. ఒక భార్యకు మంచి మోపు చేసి తోలిచ్చి ఇంకో భార్యను లేవట్టేసి. అవసరమా? రోజు రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నా కానీ ఎందుకంటారు ప్రజల్లో చైతన్యం లేకపోవడం? ఎందుకు ఉంటదమ్మా? ఇప్పుడు భయం ఉంటేనే కదా. చర్యలు గవర్నమెంట్ నుంచి చర్యలు తీసుకోవట్లేదని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి? అవును, దానివల్లనే కదా. ఇప్పుడు భయం ఉంటేనే కదా చేసేది. ఇప్పుడు డ్రగ్స్ గంజాయి ఈ రోడ్డు మీద ఇప్పుడు వైన్ షాపులకు అమ్ముతారా? భయం అది, ఎందుకంటే పట్టుకోపోతారా అని భయము. ఇది కూడా అంతే కదా. ఏదైనా శిక్ష వేస్తేనే కదా అవతలను కూడా భయం వచ్చేది. ఏది లేదు. మేకలను గొర్రెలను కోసుకున్నాడు, కోస్తురు, ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు. మరి చూసుకుందాం అనుకునే వాడు గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నేను అదే చెప్తున్నా, ఒక కాలో చేయి తీసేసి రోడ్ల మీద వదిలేయి. ఆ జైలు అవసరం లేదు, ఏం లేదు. మన కాడ ఏమైతే ఉన్నది ఉందో వాళ్ళ అమ్మనైనకు, ఎందుకంటే దళితుడిని కన్నందుకు, పెంచినందుకు, పెద్ద చేసినందుకు, చదివించినందుకు, వాళ్ళ భార్యకి వాళ్ళకి ఇచ్చేసి రోడ్ల మీద వదిలేయి.